స్క్రీన్ షేర్ చేయండి. ఎవరు చేస్తున్నారు? స్క్రీన్ షేర్ చేయండి. ఎవరు చేస్తున్నారు? స్క్రీన్ షేర్ చేయండి. ఎవరు చేస్తున్నారు? శేఖర్ చేశాను. షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. నెక్స్ట్, సో వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్, సిలబస్ కాపీ మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. ఏమైంది శేఖర్? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. శేఖర్, సార్ 1 minute సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది, కరెంట్ పోయి వచ్చింది సార్, వైఫై డిస్కనెక్ట్ అయింది సార్. చేయండి. పైకి వెళ్ళండి. డన్నింగ్ అయిపోయింది కదా, అవన్నీ అయిపోయినాయని అలా ఉంచారేంటి? డన్నింగ్ అయిపోయింది కదా. డౌన్కి వెళ్ళండి. డన్నింగ్ కంప్లీటెడ్. డన్నింగ్ అయిపోయిందా లేదా? అయిపోయింది సార్. డన్నింగ్ చేంజ్ చేయండి, కలర్ చేంజ్ చేయండి. ఇంకో దాంట్లో అప్డేట్ లో ఉంది సార్, ఇది ఓల్డ్ వన్ ఓపెన్ అయినట్టుంది, ఇంకోటి మీరు అప్డేట్ లో ఓల్డ్ ఉంది వన్ సార్, కనెక్ట్ డన్నింగ్ ఓపెన్ అయిపోయింది. చేసి టైం వేస్ట్ అవుతుందండి. ఫాస్ట్గా చేయాలి. అంత లేట్ అయితే ఎట్లా చెప్పండి? ఆల్మోస్ట్ 9 minutes అయిపోయింది. కరెక్ట్గా ఓపెన్ చేయండి. పాతది అప్డేట్ లేనివి డిలీట్ చేసేయాలి. అప్డేట్గా ఉన్నది ఉంచుకోవాలి. జిఎస్టీ కంప్లీటెడ్. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్. అది వాట్సాప్ లో ఉంది సార్, అందుకోసం ఓపెన్ చేయలేదు. మీరు ముందే రెడీ చేసుకుని ఉంచుకోవాలి కదా శేఖర్. ఓకే సార్. క్లాస్ ముందే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మన నిన్న కూడా అలాగే చెప్పారు. డాక్యుమెంట్స్ బిట్టింగ్ కంప్లీటెడ్. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి సార్. నేను చెప్పను ఇంకా. స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేశారు కదా, వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ క్లోజ్ చేసి స్క్రీన్ షేరింగ్ చేయండి. వెయిట్ చేద్దాం, 2 minutes వెయిట్ చేద్దామండి.
అయిపోయిందా శేఖర్? అవుతుంది సార్, నెట్వర్క్ స్లోగా ఉంది సార్ నాకు సరే, ఈరోజు. భాష మీరు చేయండి డైలీ. ఆయన చేయలేదు, ఆయన బిజీ. మీరు చేయండి. భాష ఉన్నారా? ఉన్నాను సార్. మీరు చేయండి. లేట్ అవుతుంది కదా. లాస్ట్ డే కూడా నెట్వర్క్ స్లో ఉంది అయింది. ఏదన్నా అవసరమే చేద్దాం ఆయనతో. రెడ్డితో తర్వాత చేద్దాము. రెడ్డి శేఖర్ తోటి మీరు చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో అప్డేట్ ఉందా క్లియర్గా? అవును సార్. లాస్ట్ క్లాస్ ఏమైంది మనకి? లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను? ఇది రేడియంట్ బ్యాక్గ్రౌండ్ సార్. బ్యాక్గ్రౌండ్ వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీటెడా? అవును సార్. నెక్స్ట్, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అండ్ ఇంకోటి ఏంటి, టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేద్దాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ఈ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. సో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక వెండర్కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, పోనీ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. వెండర్కి 3 lakhs ఇవ్వాలి. ఒక్కొక్క బ్యాంక్లో కొంత కొంత అమౌంట్ అనేది చేయమన్నారు, పేమెంట్ చేయమన్నారు. అటువంటప్పుడు ఎలా చేయాలి? ప్రతి వెండర్కి కూడా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ప్రతి వెండర్కి కూడా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు పేమెంట్ ఎలా చేయాలి? ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో పేమెంట్ అనేది ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్, ఈసీసీ అయినా S/4HANA అయినా సరే సేమ్ ప్రాసెస్. ఓకే. సో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఎలా చేయాలో చూడండి. ఎగ్జాంపుల్, వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? మనం కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. ఒక కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. తెలుసు కదా మీకు? సేమ్ టు సేమ్ అదేవిధంగా ఒక వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ వెండర్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. వెండర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, ఎస్ఐపి ఓపెన్ చేసి FI12కి వెళ్ళండి. FI12 FI12
కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డేటా అంటే బ్యాంక్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తాము, హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. బ్యాంకు డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాము. బ్యాంకు డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం మీ కంపెనీ కోడ్కి సంబంధించి. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. వెళ్ళండి XK02 వెండార్ చేంజ్కి వెళ్తున్నాం. XK02 వెండార్ చేంజ్, ఎంటర్. సో ఇక్కడ చూడండి, అడ్రస్, కంట్రోల్ ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక వెండార్ తీసుకోండి పైన. ఇచ్చేయండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఏదో ఒక వెండార్ ఇచ్చేయండి. కంటిన్యూ అంటే ఇది కంటిన్యూ, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి సార్, ఇంటర్ప్రెట్ చేశాను సార్ అది. చేయండి, కరెక్ట్గా చేయండి, చేయలేదు మీరు. ఎంటర్ చేయండి, మళ్ళీ చేయండి. వెయిట్ చూసారా, కనిపిస్తుందా ఇక్కడ? 1 minute. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, వెండార్ మాస్టర్లో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. ఆన్ ది హౌస్ బ్యాంక్ we will maintain the company code bank details. On the vendor master we can maintain the vendor master. సేమ్ టు సేమ్ కస్టమర్ మాస్టర్లో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. XD02 వెళ్ళండి, కమాండింగ్ ఫీల్డ్ XD02 ఇవ్వండి, /n XD02. ఒక కస్టమర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి సార్. లాస్ట్లో కంటిన్యూ ఆప్షన్ చూడండి ఫస్ట్. కస్టమర్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి, కంటిన్యూ. ఇక్కడ చూడండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. చూసారా, ఈ కాలంలో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. వెండార్ మాస్టర్లో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ మాస్టర్లో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. ఆన్ ది వెండార్ మాస్టర్ వీ కెన్ మెయింటైన్ ది వెండార్ బ్యాంక్ డీటెయిల్స్. ఆన్ ది కస్టమర్ మాస్టర్ వీ కెన్ మెయింటైన్ ది కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. వెండార్ మాస్టర్లో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ మాస్టర్లో కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్, హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఓకేనా, షీట్ ఓపెన్ చేయండి. ఓకే,
ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ చూడండి, వేర్ వి విల్ మెయింటైన్ ది వెండార్ బ్యాంక్ డేటా. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ వెండార్ మాస్టర్. క్లియర్ కదా? తర్వాత నేను ఒక వెండార్కి టోటల్గా 6 lakhs పే చేయాలి. టోటల్గా 6 lakhs పే చేయాలి. సో ఒకే బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ చేయమని లేదు ఈయన. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh చేయమన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs చేయమన్నారు, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయాలి. ఎలా చేయాలి? దీన్ని ఏమంటారు? వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. వన్ వెండార్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, దెన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్. వెండార్కి 6 lakhs పే చేయాలి, కానీ ఒకే బ్యాంక్లో 6 lakhs చేయొద్దని చెప్పారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs, యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs అనేది పే చేయాలి. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. డౌన్కి వెళ్ళండి. ఓకేనా? అర్థమైందా? సో మనం ఏం చేద్దాము, ఫస్ట్ వెండార్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి XK01 లేదంటే FK01 ఏదైనా ఉంటే, సో XK01కి వెళ్ళండి. సో ఇక్కడ కంపెనీ కూడా ఇచ్చాం కదా, వెండార్ గ్రూప్ ఇవ్వండి. వెండార్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? క్లోజ్ చేయండి. అలా కాదు, క్లోజ్ చేసి మీ కంపెనీ కోడ్ 2 letters ఇచ్చేస్తే వస్తాయి. ఇవన్నీ సర్వర్లో ఉన్నాయని వచ్చేస్తాయి. క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కాదు, ఎక్కడ ఇవ్వాలి? అకౌంట్ గ్రూప్ దగ్గరే ఇవ్వాలి. ఇవ్వండి. మీరు వెండర్ గ్రూప్ ఏమి ఇచ్చారు? పీతో ఇవ్వలేదా? ఇవ్వకపోతే చెక్ చేసుకోండి. ఇవ్వండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఏది ఇస్తే అది ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఏమి ఇచ్చారు? అది మీరేనా? అది కాదు, మీరు ఇవ్వాలి. హలో, ఓకే, ఇవ్వండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. లాస్ట్లో మీరు కంపెనీ కూడా ఇవ్వలేదా? అదేనా? అక్కడెందుకు చూస్తున్నారు? కరెక్ట్ గానే ఇచ్చేస్తారు. అదే కరెక్టేనా? ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి. నేమ్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, లేదంటే మీ ఇష్టం ఏదైనా వచ్చు. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఉందా? ఏదోటి ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్, రీజన్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్, ఎంటర్. వెయిట్. చూసారా? సో ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? CTRY అంటే కంట్రీ. కంట్రీ ఏంటి? అయ్యాను కదా మంది, ఇండియా ఇవ్వండి.
దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఇండియా. నెక్స్ట్ బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, లైక్ దట్. ఓకే, సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమిద్దాము? హెచ్డిఎఫ్సి 123. అకౌంట్ నంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848824525 ఇచ్చారు. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? ఈయనే అకౌంట్ హోల్డర్ అవుతారు, ఈయనే అవుతారు. ఈయనే అకౌంట్ హోల్డర్ అవుతారు. నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ ఇచ్చారు. అకౌంట్ హోల్డర్ అంటే ఎవరు? వెండర్ నేమ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి. 1 minute, మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ కర్సర్ మూవ్ చేయండి. బిఎన్కేటి పైన కర్సర్ ఉంచండి. ఇక్కడ ఏముంది? పార్ట్నర్ బ్యాంక్ టైప్ అంటారు. పార్ట్నర్ బ్యాంక్ టైప్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పార్ట్నర్ బ్యాంక్ టైప్ అంటే ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ లేదంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి పే చేస్తారనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. Based on the bank category, system will be classify the bank account. One vendor has different types of the bank accounts. Then partner bank category is required. One vendor has multiple bank accounts. Then partner bank category is required. HD01 ఇవ్వండి. HD01 HD01 ఇచ్చాం. నెక్స్ట్ క్రింద బ్యాంకు డేటా క్లిక్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేమ్ ఇవ్వండి. రీజన్, స్ట్రీట్, బ్యాంక్ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి లేదంటే శ్రీనగర్ కాలనీ ఆన్సర్. శ్రీనగర్ కాలనీ ఇవ్వండి. శ్రీనగర్ SRI శ్రీనగర్ కాలనీ ఇచ్చేసాం. ఓకే, స్విఫ్ట్ కోడ్ కూడా ఇవ్వచ్చు. స్విఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి స్విఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది విత్ ఇన్ ద కంట్రీలో SBI నుండి HDFCకి మూవ్ చేయాలి పేమెంట్, అటువంటిప్పుడు కావాలి. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. మీరు యుఎస్లో ఉన్నారు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నారు, మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, స్విఫ్ట్ కోడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాస్ట్లో బ్యాంక్ నంబర్ అంటే ఏంటి? బ్యాంక్ కాంటాక్ట్ నంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకే, కంటిన్యూ. అయిపోయింది, ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసాం. నౌ వీ కెన్ ఎంటర్ ది సెకండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ కంట్రీ IN అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. ICICI 123 బ్యాంక్ అకౌంట్ 9848824525. వన్ మోర్ లెటర్ యాడ్ చేయండి. పార్ట్నర్ నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ రమేష్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ బ్యాంక్ ఏముంది? బ్యాంక్ కేటగిరీ IC02. సో బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్.
Based on the bank category, system will be classify the bank account. One vendor has different types of the bank account, then partner bank category is required. మీరు ఏ బ్యాంక్ పేమెంట్ చేయాలనేది ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయండి. మార్చండి, వేరే వాళ్ళది ఇక్కడ ఇవన్నీ వచ్చేసినాయి, మార్చండి. లక్నో ఇవన్నీ రిమూవ్ చేసేసి మన హైదరాబాద్ ఎవరు ఇచ్చేయండి. రీజన్ కూడా తీసేయండి, అవేమొద్దు. రీజన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, ఆర్ తెలంగాణ. 36 రిమూవ్ చేయండి, 36 రిమూవ్ చేసేసి చేయండి అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కంటిన్యూ. ఓకే, 2 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ అయ్యాయి. నెక్స్ట్ 1 మోర్ బ్యాంక్ యాడ్ చేస్తున్నాను. ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. నెక్స్ట్ బ్యాంక్ ఏముంది? యాక్సెస్. అక్కడ షీట్లో చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, థర్డ్ వన్ యాక్సెస్. యాక్సెస్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్. యాక్సెస్ 1 2 3 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ 9848824516. అకౌంట్ హోల్డర్ రమేష్. బ్యాంక్ నెక్స్ట్ ఏం ఇవ్వాలి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ AX03. బ్యాంక్ డేటా యాక్సెస్ బ్యాంక్ అకౌంట్. రీజన్ స్ట్రీట్ ఎస్ఆర్ నగర్ ఇచ్చేయండి. సిటీ హైదరాబాద్, బ్రాంచ్ ఎస్ఆర్ నగర్. సేవ్ చేయండి. ఓకే, చూసారా 3 బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చాం. ప్రతి వెండర్ మాస్టర్ డేటాకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం అంతే. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పేమెంట్ చేస్తానంటే HD01 సెలెక్ట్ చేసుకోవాలి. ఐసిఐసిఐ చేస్తానంటే IC02 సెలెక్ట్ చేసుకోవాలి. యాక్సిస్ బ్యాంక్కి పేమెంట్ చేస్తానంటే AX03 సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ కదా? కంటిన్యూ. ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 012. వెండర్ నంబర్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 or A1. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. పేమెంట్ టర్మ్ 0001 ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ వెండర్ అండ్ కస్టమర్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్, కస్టమర్, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. సేవ్. లాస్ట్ మెసేజ్ చూసారా? వెండర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వెండర్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మనం షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 1 lakh అవ్వాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా 2 lakhs. యాక్సిస్ బ్యాంక్ ద్వారా 3 lakhs అనేది
పే చేయాలి. ఎలా చేయాలి? వెళ్ళండి, FB60 టీ కోడ్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా కరెక్ట్. FB60 కరెక్ట్గా ఇవ్వండి. FD కాదండి, FB కదా. ఆ వెండర్ తీసుకోండి. ఏ వెండారు? మనం జస్ట్ నౌ తీసుకున్నాం కదా, ఆ వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. సరే, అమౌంట్ ఎంత పే చేయాలి? HDFC బ్యాంక్ చెక్ చేయండి అక్కడ. 1 lakh కదా. HDFC బ్యాంక్కి 1 lakh పే చేయాలి. 1 lakh ఇవ్వండి. కింద రా మెటీరియల్ తీసుకోండి. పేమెంట్స్ కలిగి పేమెంట్స్. చూసారా డ్రాప్ డౌన్ చేయాలి ఇక్కడ. చూసారా 3 బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. HDFC బ్యాంకు చేయాలంటే ఇది తీసుకోవాలి, HD01. ICICI బ్యాంక్ చేయాలంటే IC02. యాక్సిస్ బ్యాంక్ పేమెంట్ చేయాలంటే AX03. సో వీటిని ఏమంటారు? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్. బేస్డ్ ఆన్ ది bank category, system will be classify the bank account. One vendor has different types of the bank accounts, then partner bank category is required. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. HDFCకి 1 lakh పే చేయాలి కాబట్టి HDFC తీసుకోండి. ఎంటర్, simulate, post. Go to document and display. చూసారా? ఓకే. సో ఈ పేమెంట్, ఈ 1 lakh ఏ బ్యాంక్ వెళ్తుందో ఎలా తెలుస్తుంది మీకు? డబుల్ క్లిక్ చేయండి లైన్ ఐటమ్ పైన. ఇక్కడెక్కడో ఒక ఆప్షన్ ఉంటుంది, అడిషనల్ డేటాకి వెళ్ళండి. ఇదిగో. సో ఈ 1 lakh అనేది మనం HDFC బ్యాంక్కి పేమెంట్ క్లియరింగ్ చేసినప్పుడు HDFC బ్యాంక్ వెళ్ళిపోతుంది అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ, FB60. నెక్స్ట్ ఏ బ్యాంక్ పే చేయాలి? ICICI బ్యాంక్కి 2 lakhs చేయాలి. అంతేనా? షీట్ ఓపెన్ చేయండి. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇస్తాం, దాన్ని బేస్గా చేసుకుని చేద్దాం. వెళ్ళండి. అమౌంట్ ఎంత? 2 lakhs. రా మెటీరియల్ తీసుకోండి. పేమెంట్స్లోకి వెళ్ళండి, పేమెంట్స్. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇవ్వండి. సో ఇక్కడ ఏ బ్యాంక్ తీసుకోవాలి? ICICIకి 2 lakhs పే చేయమన్నారు, ఇవ్వండి 2 lakhs.
Enter simulate post. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ అకౌంట్ చేద్దాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ అని క్లిక్ చేయండి. అడిషనల్ డేటా కనిపించిందా? ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs చేయాలి. వెళ్ళండి. FB60 వెండా తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి 3 lakhs. పేమెంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేస్తాము? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ద్వారా సెలెక్ట్ చేస్తాము. యాక్సిస్ బ్యాంక్ 3 lakhs. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? యాక్సిస్ బ్యాంక్ టోటల్గా 3 lakhs. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత? ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత? ఎంత చేసాం? ఐసిఐసిఐ బ్యాంక్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh. ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs. యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs. టోటల్గా 6 lakhs చేసాం. క్లియరా? FBL3Nలో FBL1Nలో చెక్ చేసుకోవచ్చు. టోటల్ వాల్యూ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 6 lakhs ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ సిలబస్ ఉపయోగించి ఓకే కంప్లీటెడ్. నెక్స్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్. 5 minutes బ్రేక్ తీసుకోండి. స్టార్ట్ చేద్దాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ 5 minutes బ్రేక్ తీసుకోండి.
ఓకే, సో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి ఏమనుకున్నావు? టెస్టింగ్ ప్రాజెక్టా? ఎస్ సార్. టెస్టింగ్ ప్రాజెక్ట్, 1 minute. టెస్టింగ్ ప్రాజెక్ట్ కదా, షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ కదా, అక్కడ నెంబర్ ఏమైనా ఉందా? షీట్ ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ 68 ఉందా? 1 minute అండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ 1 minute. సో చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. షీట్ ఓపెన్ చేయండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సో మీరు ఈ షీట్ మొత్తం చదివితే మీ రెజ్యూమ్లో టెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి యాడ్ చేసేసుకోవచ్చు. ఈ షీట్లో కూడా మొత్తం చదివారనుకోండి రెజ్యూమ్లో, సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంతా కూడా చదువుకోవచ్చు మీరు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చదువుకోవచ్చు. చూడండి, సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? యాక్చువల్గా రియలైజేషన్ ఫేజ్లో జరుగుతుంది. మనం ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ నేర్చుకున్నాం. వీటిలో రియలైజేషన్ స్టేజ్ ఉంది. సో ఈ రియలైజేషన్ ఫేజ్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ ఆర్ ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగిస్తాము, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి, చూడండి. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మనం ఏం చేస్తాము, లేదంటే SPRO స్క్రీన్లో మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. GL మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. రిపోర్ట్ జనరేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాము? టెస్టింగ్ చేస్తాము. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో 1 minute, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. మరి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. SPRO స్క్రీన్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదేవిధంగా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్టింగ్. ఈ ప్రాసెస్ అంతా ఏంటి? టెస్టింగ్. మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్ట్స్ క్రియేషన్. దీని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడాన్ని, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని.
మాస్టర్ డేటా క్రియేట్ చేయడం అనేది టెస్టింగ్ అంటారు. కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా ఉంటేనే మాస్టర్ డేటా అనేది క్రియేట్ చేయగలం. మాస్టర్ డేటా ప్రాపర్గా ఉంటేనే డాక్యుమెంట్ ఎంట్రీస్ని పోస్ట్ చేయగలం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ప్రాపర్గా ఉంటేనే రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమైందా? SAP EGX స్క్రీన్లో మాస్టర్ డేటా క్రియేట్ చేయటం, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయటం, రిపోర్ట్ జనరేట్ చేయటం, దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. డౌన్కి వెళ్ళండి. సో టెస్టింగ్ అంటాం. చూడండి, క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం, 300లో టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది, ఆడిటింగ్ పార్ట్నర్స్. 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది, ఆడిటింగ్ పార్ట్నర్స్. 500లో టెస్టింగ్ జరుగుతుంది, ఎవరు చేస్తారు? క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో టెస్టింగ్ జరుగుతుంది. ఓకేనా? ఇలా 3 లెవెల్స్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. 100లో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్ అంటారు. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్ అంటారు. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్, క్లయింట్ లెవెల్ అంటారు. ఇలా టోటల్గా 3 లెవెల్స్లో ఎనీ SAP ప్రాజెక్ట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ తయారు చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్లు ఏముంటాయి? డెబిట్ సైడ్ GL అకౌంట్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ GL అకౌంట్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి అనేవి ఉంటాయి. ఓకేనా? అట్లా. నెక్స్ట్, ఓకేనా? డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్ జనరేషన్. Testing is nothing but accounting entry posting, master data creation, report creation. Whatever whatever activities you did on the SAP EGX screen, that is called testing. అంటే SAP EGX స్క్రీన్లో ఏమైతే చేస్తామో అవన్నీ కూడా టెస్టింగ్ అనే చెప్పచ్చు. బట్ ప్రొడక్షన్ సర్వర్ కాదు, డెవలప్మెంట్లో లేదంటే క్వాలిటీలో. టెస్టింగ్ చేయాలంటే ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాల్సిందే కదా, బట్ దట్ ఈస్ నాట్ రియల్ టైమ్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ ద రియల్ టైమ్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో కూడా ఉంటుంది ఎండ్ యూజర్ స్క్రీన్, టెస్టింగ్ పర్పస్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంటుంది, టెస్టింగ్ పర్పస్. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్స్ క్రియేషన్, దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. Whatever activities you did on SAP EGX screen, that is called testing. Next. So SAP EGX screen lo em chestamu? We will do the master data creation, document entry posting and report generation. Master data creation, document entry posting and report generation. Those are activities. It depends on the టెస్టింగ్. సో టెస్టింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. మాస్టర్ డేటా క్రియేట్ చేయడం ఒకటి, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయడం ఒకటి, రిపోర్ట్ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా టెస్టింగ్స్ అంటారు. దిస్ 3 types ఆఫ్ యాక్టివిటీస్ కాల్డ్ యాజ్ ఏ టెస్టింగ్. కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా ఉంటేనే మాస్టర్ డేటా క్రియేట్ చేయగలం. వెండర్ మాస్టర్, GL మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ వస్తాయి. మాస్టర్ డేటా పర్ఫెక్ట్గా ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే, తర్వాత సో టెస్టింగ్ ఎన్ని రకాలు ఉంటాయి టెస్టింగ్స్ అనేవి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, regression testing, role testing, performance testing,
యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టెస్టింగ్సే. ఇన్ని రకాల టెస్టింగ్స్ ఉంటాయి. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ టోటల్గా 8 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ we will do on the development server. Unit testing అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం యూనిట్ టెస్టింగ్. యూనిట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అనేది ఒక యూనిట్, ఆర్ టు ఆర్ అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, రికార్డ్ టు రిపోర్ట్. అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్, P2P అంటారు, ప్రొక్యూర్ టు పే అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక టెస్టింగ్, O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. O2C ద ఆర్డర్ టు క్యాష్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. P2P, ప్రొక్యూర్ టు పే, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్స్. R2R, డే టు డే యాక్టివిటీస్. యూనిట్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అనేది ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక యూనిట్. SAP FICOలో జిఎల్ అనేది ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్. టెస్టింగ్ అంటారు. జిఎల్లో ఏమేమి టెస్ట్ చేస్తారు? జిఎల్ మాస్టర్ క్రియేషన్, జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, జిఎల్ రిపోర్ట్స్, FBL3N, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FS10N, జిఎల్ బ్యాలెన్సెస్, F.01 SCP1లో రిపోర్ట్ జనరేట్ చేయటం. ఇవన్నీ చేసి చూస్తారు, ప్రాపర్గా వస్తున్నాయా లేదా అనేది చూస్తారు. దీన్ని ఏమంటారంటే జిఎల్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఏపీ టెస్టింగ్. ఏపీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అని అర్థం. అకౌంట్ పేయబుల్. P2P, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో P2Pలో ఏమేం చేస్తారు? అకౌంట్ పేయబుల్లో వెండర్ మాస్టర్ క్రియేషన్, XK01, FK01 వెండర్ క్రియేషన్ T కోడ్స్. S4HANA అయితే BP, XK01 బిలాంగ్స్ టు MM T కోడ్, FK01 బిలాంగ్స్ టు FI T కోడ్. అదే S4HANA అయితే BPలో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-53, మాన్యువల్ క్లియరింగ్, F-53. అదే వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ మీరు ABP ద్వారా కూడా చేయొచ్చు, F110. తర్వాత వెండర్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, FBL1N, తర్వాత FK10N. వెండర్ బ్యాలెన్సెస్, FK10N వెండర్ బ్యాలెన్సెస్. తర్వాత F.01 SAP1 రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇవన్నీ టెస్టింగ్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనే టెస్టింగే. తర్వాత అకౌంట్ రిసీవబుల్లో O2C, ఆర్డర్ టు క్యాష్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో కస్టమర్ మాస్టర్ క్రియేషన్, XD01, FD01. XD01 బిలాంగ్స్ టు MM, FD01 బిలాంగ్స్ టు FI, లేదంటే S4HANA అయితే BP. సో కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-28. ఇవన్నీ కూడా కస్టమర్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ FBL51లో తయారు చేస్తాం. FD10N కస్టమర్ బ్యాలెన్సెస్, F.01 SAP1 ఇవి రిపోర్ట్ జనరేట్ చేస్తాం. సో ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. అకౌంట్ పేయబుల్కి ఇప్పుడు యాక్చువల్గా అకౌంట్ పేయబుల్ టీం వాళ్ళంతా అకౌంట్ పేయబుల్ సంబంధించి టెస్టింగ్ చేస్తారు. జిఎల్ టీం వాళ్ళు జిఎల్ టెస్టింగ్ చేస్తారు. అకౌంట్ రిసీవబుల్ సంబంధించిన వాళ్ళు అకౌంట్ రిసీవబుల్ సంబంధించిన టెస్ట్ చేస్తారు. అన్నీ ఒకరే చేయరు. దీన్ని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్. జిఎల్ టీం ఒక యూనిట్, ఏపీ ఒక టీం ఒక యూనిట్, AR టీం ఒక యూనిట్. క్లియర్ కదా? నెక్స్ట్
ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. P2P ఎంట్రీ పోస్ట్ చేయడం అంటే ఏంటి? FITMM ఇంటిగ్రేషన్ తో పాటు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం, విత్ పర్చేజ్ ఆర్డర్ తో పోస్ట్ చేస్తారు. అవి అవుతున్నాయా లేదా? O2C SD సంబంధించిన సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ ఆర్డర్ తో పాటు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. ప్రాపర్గా అవుతున్నాయా లేదా? FITMM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ప్రాపర్గా ఇంటిగ్రేషన్ అయిందా లేదా? అంటే ఎంట్రీ పోస్ట్ చేస్తే విత్ పర్చేజ్ ఆర్డర్ తో ఎంట్రీ పోస్ట్ చేస్తే FITMM ఇంటిగ్రేషన్ జరిగినట్లే, OBYC ట్రాన్సాక్షన్ కూడా ప్రాపర్గా జరిగినట్లే. ఓకే, అలాగే FI to SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VKOA. సో విత్ సేల్స్ ఆర్డర్ తో ఎంట్రీ పోస్ట్ చేస్తే, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే FI to SD ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా జరిగినట్లే. అదనమాట. సో ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది? వెండర్ ఇన్వాయిస్ అయితే పర్చేజ్ ఆర్డర్ తో పాటు పోస్ట్ చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ అయితే సేల్స్ ఆర్డర్ తో పాటు పోస్ట్ చేయాలి. ఈ టీ కోడ్ ఇంపార్టెంట్ టీ కోడ్. ఈ సెకండ్ టీ కోడ్ కూడా ఇంపార్టెంట్. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. FI to SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VKOA ట్రాన్సాక్షన్ కోడ్. గుర్తుపెట్టుకోండి. 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. ఇవి నేను తర్వాత చెప్తాను ఇంటిగ్రేషన్స్ అనేవి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ G రిపోర్ట్స్. ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్. ఇప్పుడు గ్యాప్ అనాలిసిస్ లో ఏం చేస్తారు? క్లయింట్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ని, క్లయింట్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి అన్ని కూడా స్టాండర్డ్ గా క్రియేట్ చేస్తారు. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ వీ కెన్ క్రియేట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. అంటే ఏవైతే G రిపోర్ట్స్ అంటారు అంటే ఏంటి? స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతే, ఇప్పుడు గ్యాప్ అనాలిసిస్ ఉంది కదా, GAPA గ్యాప్ అనాలిసిస్ ఉంది కదా. సో గ్యాప్ అనాలిసిస్ లో ఏముంటుంది యాక్చువల్గా? ఏమేమి స్టాండర్డ్ SAP ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదో ABAP హెల్ప్ తోటి చేయిస్తాం. సో అలాగే రిపోర్ట్స్ కూడా స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాం, కాదంటే కస్టమైజేషన్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా? G రిపోర్ట్స్. ఇట్ మీన్స్ న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. G ఫీల్డ్స్. కొత్తగా కొన్ని స్టాండర్డ్ SAP తోటి మీకు వర్కౌట్ అవ్వలేదు, అడిషనల్ ఫీల్డ్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ FB60కి వెళ్ళండి. FB60కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి ఇక్కడ యాడ్ చేస్తాడు ABAP. G ఫీల్డ్స్. వన్ మోర్ ఫీల్డ్ కావాలి యాడ్ చేస్తారు, G ఫీల్డ్స్ అంటారు. ఓకేనా? ఇవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా లేదా? గ్యాప్ అనాలిసిస్లో ABAP చేసిస్తాడు, అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. ఓకేనా? వెళ్ళండి. తర్వాత OBB8కి వెళ్ళండి. OBB8 వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటి? OBB8. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఓపెన్ 02కి వెళ్ళండి. బ్యాక్ క్లిక్ 002కి వెళ్ళండి. చూసారా, ఇక్కడ 14 డేస్లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్. తర్వాత కూడా డిస్కౌంట్స్ కావాలి, ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి ABAP యాడ్ చేస్తారు, G ఫీల్డ్స్ అంటారు. ఇవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అది కూడా టెస్టింగే. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పేమెంట్ టర్మ్సే ఉంది ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇచ్చాం కదా 14 డేస్లో పే చేస్తే ఇంత అనేది, దాని ప్రకారం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసి చెక్ చేసుకోవాలి, అవి పనిచేస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి.
ఓకే, జీ ఫీల్డ్స్ షీట్ ఓపెన్ చేయండి. జీ ఫీల్డ్స్ పనిచేస్తున్నాయా లేదా? తర్వాత టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి. మీరు వెండార్ క్రియేషన్ XK01 ఉపయోగిస్తున్నారు, అలా కాదు, వాళ్ళకి వేరే టీ కోడ్ ఏదో ఇస్తారు, దాని ప్రకారం క్రియేట్ చేయాలి. ఆ టీ కోడ్స్ కొత్తగా పనిచేస్తున్నాయా, అది ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా? ఇంకోటి ఏదో వేరేది పర్టికులర్ కొత్తగా ఒక టీ కోడ్ ఇస్తారు, కస్టమైజ్ టీ కోడ్ ఇస్తారు, ఆ టీ కోడ్ సరిగా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తారు. దీన్ని ఏమంటారు? టీ కోడ్స్. అట్లా, ఓకేనా? ఇవన్నీ చేస్తారు, ఓకేనా? టీ కోడ్ ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా, ఇది రెగ్యులేషన్ టెస్టింగ్లో చేస్తారు. దిస్ టెస్టింగ్ we will do on the development system and quality system. If we want to any developments on the standard SAP, పాయింట్ చూడండి. If we want to do any additional developments on the standard SAP, that developments working fine or not to test. అంటే మీరు స్టాండర్డ్ SAP కాకుండా ఇంకా ఏమైనా చేంజెస్ చేయించుకుంటున్నారా, అవి పనిచేస్తున్నాయా లేదా టెస్ట్ చేస్తారు, ఓకేనా? అది. తర్వాత జీ రిపోర్ట్ అంటే కొత్తగా రిపోర్ట్స్ ఏమైనా కావాలా, స్టాండర్డ్ కస్టమైజ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా. జీ ఫీల్డ్స్ అంటే అడిషనల్ ఫీల్డ్స్, అవి వర్క్ అవుతున్నాయా లేదా? టీ కోడ్స్ అంటే కొన్ని సపరేట్గా టీ కోడ్స్ స్టాండర్డ్గా రెగ్యులర్గా యూజ్ చేసేవి కాకుండా ఎక్స్ట్రా టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు, అవి వర్క్ అవుతున్నాయో చెక్ చేసుకుంటారు, ఓకే? ఇఫ్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ one minute. If cannot work properly, we will inform to the ABAP consultant. New T codes create చేసేది evaporate, new fields create చేసేది evaporate, new developments చేసేది evaporate. మరి అవి పని చేయట్లేదు, ఆయన చేశారు, ఉపయోగం ఉంది కాబట్టి ఆయనకే చెప్తాం. If cannot work properly, we will inform to the ABAP consultant. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రోల్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? It is nothing but end user username and password testing for specific user for specific T code. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? మీకు యాక్సెస్ ఇచ్చేది ఆయనే. ఇప్పుడు ఎండ్ యూజర్ అకౌంట్ పేబుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అకౌంట్ పేబుల్ టీ కోడ్స్ వర్క్ చేయాలి. ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఏఆర్ ఎండ్ యూజర్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అంటే మీరు ఎందులో అయితే పనిచేస్తారో వాళ్ళకి ఆ టీ కోడ్సే వర్క్ చేయాలి. మీరు అకౌంట్ పేయబుల్లో ఉన్నారు, సబ్ మాడ్యూల్లో అకౌంట్ పేయబుల్ టీ కోడ్సే మీకు వర్క్ అవుతాయి, మీకు అవే యాక్సెస్ ఇస్తాడు బేసిస్ కన్సల్టెంట్. అకౌంట్ రిసీబుల్లో ఉన్నారు, మీకు అకౌంట్ రిసీబుల్ టీ కోడే పనిచేయాలి. R2R టీమ్ జిఎల్ టీంలో ఉన్నారు, జిఎల్ టీ కోడ్సే పనిచేయాలి, ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్, దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈ బేసిస్ కన్సల్టెంట్. ఇక్కడ మేజర్ రెస్పాన్సిబిలిటీ అంతా బేసిస్ కన్సల్టెంట్. ఏ టీం వాళ్ళకి ఏమేమి టీ కోడ్స్ ఇచ్చారు, అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకుంటారు, ఓకేనా? దీని ఏమంటారు? రోల్ టెస్టింగ్. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ABAP consultant with help of basis consultant. We are not responsible for the performance testing. Who will take care of the performance testing? ABAP consultant and basis consultant. సో బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు దీనికి సంబంధించినవన్నీ కూడా కేర్ తీసుకుంటారు. జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఓకేనా? పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చారు, చాలా స్లోగా బ్రౌజ్ అవుతుంది, లేట్ అయిపోద్ది, అంటే పని చేయట్లేదు సరిగ్గా. ఏదైనా పర్టికులర్ ఫీల్డ్లోకి కర్సర్ మూవ్ అవ్వట్లేదు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం. మనం లాస్ట్ టైం మనకు ఒక ఇష్యూ ఫామ్ అయింది, టీ కోడ్స్ పిక్ అవ్వట్లేదు, ట్యాక్స్ కోడ్స్ కనిపించట్లేదు, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం, ఇట్లా. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎండ్ యూజర్. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్. గోల్డెన్ క్లయింట్ అంటే ఎంత? ఏ నెంబర్లో? 500. క్లయింట్ నెంబర్ 500లో జరుగుతుంది. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై
ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ ది క్వాలిటీ సిస్టంలో జరుగుతుంది. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, whatever configurations done by implementation team, that settings properly, client testing, the particular we will do unit testing కదా. ఓకే సరే చూడండి, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ గ్యాప్ ఏమండి, CLIENT, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్. ఇది క్లయింట్ తర్వాత ఇక్కడ క్లయింట్ తర్వాత గ్యాప్ ఇవ్వండి. చూడండి, వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్. సో ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT. UAT అంటే మీనింగ్ ఏంటి? UAT అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. అంటే ఏదైతే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ డెవలప్ చేశారో అవన్నీ కూడా క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి, అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? క్లయింట్. అకౌంటెంట్ అనకూడదు, బట్ అకౌంటెంట్ని SAP టర్మినాలజీలో ఎండ్ యూజర్ అంట. ఓకేనా? సో క్లయింట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? క్లయింట్ టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు? క్లయింట్ టెస్టింగ్ అంటే UAT. దిస్ టెస్టింగ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్. గోల్డెన్ క్లయింట్ సర్వర్లో జరుగుతుంది. గోల్డెన్ క్లయింట్ అంటే 500 ఇన్ క్వాలిటీ సిస్టమ్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ ది UAT. టెస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. ఈ కంపెనీలో ఏముంది? ఎగ్జాంపుల్ టాలీ ఉంది. టెస్టింగ్ మీకు తెలుస్తుందా? తెలియదు. అప్పుడు ఎవరు చేస్తారు టెస్టింగ్ అనేది? ఎవరు చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అనేది ఒక టెస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ ఒక టెస్టింగ్. డాక్యుమెంట్ అంటే GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, అసెట్ ఎంట్రీ పోస్టింగ్స్ అవన్నీ కూడా. మాస్టర్ డేటా క్రియేషన్ అంటే GL మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ కూడా. ఓకే, అసెట్ ఎంట్రీ పోస్టింగ్. అసెట్ మాస్టర్ అంటే ఏంటి? అసెట్ నెక్స్ట్ క్లాస్లో మనం అసెట్ అకౌంటింగ్ చెప్తాం. AS01 అసెట్ మాస్టర్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే, అలాగే F-90 అసెట్ ఎంట్రీ పోస్టింగ్, F-90 అట్లా నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్. అసెట్ ఎండ్ యూజర్ అంటే ఎవరు? అసెట్ ఎండ్ యూజర్ అంటే F-90 కూడా ఉపయోగించేవాళ్ళు. ఓకేనా? రిపోర్ట్ జనరేషన్ టెస్టింగ్ అంటే రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు F.01 SAP 1లో. అవి కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఆల్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్నీ కూడా టెస్టింగ్ క్రిందకే వస్తాయి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ క్రిందకే వస్తాయి. డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ చూడండి, కేర్ఫుల్గా వినండి, నిద్రపోకండి, టైం లేట్ అవుతుందని వినండి ప్లీజ్. చూడండి, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీ కంపెనీలో SAP ఉపయోగించట్లేదు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP అంటే ఏంటి? SAP రాకముందు మీ కంపెనీలో SAP ఉపయోగించట్లేదు, లెగసీలో ఉన్నారు. లెగసీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ SAP. లెగసీ సిస్టమ్ మీ సంథింగ్ అదర్ దాన్ SAP. ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నారు? టాలీ కానీ పీపుల్సాఫ్ట్ ఏదో ఉపయోగిస్తున్నారు. మరి మీ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేస్తే టెస్టింగ్ ఎవరు చేస్తారో అని అడుగుతారు. ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ది SAP సిస్టమ్ who will, చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది SAP సిస్టమ్ who end user they will test. ఎవరు చేస్తారు? మీ కంపెనీలో టాలీ ఉంది, బట్ SAPకి మూవ్ అయ్యారు. మరి టెస్టింగ్ ఎవరు చేస్తారు? మీకు తెలియదు కదా. ఎవరు చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్. డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్, AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఉంది. ఓకే, సో AMR కంపెనీని ఈ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. విప్రో వాళ్ళు ఎవరు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్.
యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్స్. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ చేసే వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్. డౌన్కి వెళ్ళండి. చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. యాక్సెంచర్ వాళ్ళు ఏం చేశారు? టెస్టింగ్ చేశారు కాబట్టి యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. తర్వాత విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ రెండు టెస్ట్ చేస్తారు. ఎవరు? ఎగ్జాంపుల్ డెలైట్ టీమ్ వాళ్ళు చేశారు. డెలైట్ టీమ్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్. ఆడిటింగ్ అంటే యాక్సెంచర్ వాళ్ళు చేసింది, విప్రో వాళ్ళు చేసింది రెండు చెక్ చేస్తారు. సో డెలైట్ ఈస్ ద ఆడిటింగ్ పార్ట్నర్స్, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలైట్ కూడా టెస్టింగ్ పార్ట్నర్. ఓకేనా? సారీ, డెలైట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలైట్ ఈస్ ది ఆడిటింగ్ పార్ట్నర్. క్లియర్ కదా? రైట్. అర్థమైంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటనేది? చెప్పండి, అర్థమైందా లేదా? వన్ మోర్ రిపోర్ట్ సార్ this one. చూడండి, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. సో విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. సో విప్రో వాళ్ళు చేస్తున్న ఇంప్లిమెంటేషన్ని యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. సో యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. తర్వాత విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ మళ్ళీ డెలైట్ వాళ్ళు టెస్ట్ చేశారు. సో డెలైట్ ఈస్ ది ఆడిటింగ్ పార్ట్నర్, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలైట్ ఈస్ ది ఆడిటింగ్ పార్ట్నర్. క్లియరా? క్లియరా Yes, కదా? sir. Yes, sir. నెక్స్ట్ డౌన్ చదువుకోండి, మీ డౌట్ ఉంటే. విప్రో మొత్తం కూడా చేయవచ్చా సార్ అట్లా? విప్రో టీం వాళ్ళు కూడా? విప్రో వాళ్ళు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ లోనే ఇన్వాల్వ్ అవుతారండి. ఓకే. టెస్టింగ్ చేయరు. మీకు డెవలప్మెంట్ సర్వర్ లో 100 టెస్టింగ్ ఉంటుందా? ఉండదు కదా. బట్ విప్రో వాళ్ళు చేసింది యాక్సెంచర్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, అంటే వేరే కంపెనీ వాళ్ళు. ఓకేనా? సో విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలైట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్. అట్లా. తర్వాత పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give the correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. What it mean by positive testing? Positive testing and meaning enti? Positive testing means we will give the correct inputs at the time of accounting entry posting. Then document want to post without errors. మీరు కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తే ఎంట్రీ అనేది ప్రాపర్గా పోస్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా క్రియేట్ చేయండి, వెండర్ మాస్టర్ క్రియేట్ చేయండి, రిపోర్ట్స్ అయినా జనరేట్ చేయండి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు. దీన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్, నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? 1 minute. సో చూడండి, సో పాజిటివ్ టెస్టింగ్ అంటే, పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give the correct inputs at the time of accounting entry posting.
సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాం. దాన్ని ఏమంటారు? పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ థింగ్. మాస్టర్ డేటా క్రియేట్ చేయండి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయండి, రిపోర్ట్ జనరేట్ చేయండి, ఏదైనా అవ్వచ్చు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. దీన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? డౌన్కి వెళ్ళండి. నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇక్కడ లేదు. సో వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? నెగిటివ్ టెస్టింగ్ అంటే ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్, by intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect. మీరు కావాలనే తప్పుగా ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఇంకా అయితే ఇంకా ఎస్ఐపి వాళ్ళ ఉపయోగమే ఉంది? ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ పైకి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? నెగిటివ్ టెస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? By intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect. ఎర్రర్ మెసేజ్ కనిపించాలి. అలా వస్తేనే ఎస్ఐపి సర్వర్ అనేది పనిచేస్తుంది. సో కావాలనే మీరు తప్పుగా ఇన్పుట్స్ ఇచ్చారు. బై ఇంటెన్షనల్లీ, ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎర్రర్ మెసేజ్ వాంట్ టు రిఫ్లెక్ట్. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ టెస్టింగ్ అంటారు. కరెక్ట్గా ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అవ్వాలి. కరెక్ట్గా ఇన్పుట్స్ ఇవ్వలేదు అయినా ఎంట్రీ పోస్ట్ అయింది అంటే ఎస్ఐపి సర్వరే పనికిరాదు మనకి. ఎస్ ఆర్ నో? నోట్ చేసుకుంటారు నెగిటివ్ టెస్టింగ్ అంటే? తర్వాత నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తాను. బై ఇంటెన్షనల్లీ, ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎర్రర్ మెసేజ్ వాంట్ టు రిఫ్లెక్ట్. తర్వాత నోట్ చేసుకోండి. తర్వాత టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? డౌన్కి వెళ్ళి టెస్ట్ చేస్తున్నాం కదా, టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు తయారు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. 100లో ఎవరైతే కాన్ఫిగరేషన్ చేస్తారో వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ని తయారు చేస్తారు. సో విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. సో విప్రో వాళ్ళు తయారు చేసిన టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని యాక్సెంచర్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. డెలైట్ టీం వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. విప్రో ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు చేసిన స్క్రిప్ట్నే బేస్గా చేసుకుని ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ T code. What is mean by testing script? Testing script is nothing but procedure document for the specific T code. On the document, implementation team maintain which T code want to test, what inputs want to enter at the time of accounting entry posting. సో ఇక్కడ ఏం చేస్తారు? ఎవరైతే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఏమేం టీ కోడ్స్ అనేవి ఎంటర్ చేయాలి, ఏమేమి ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, అకౌంటింగ్ ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలో చెప్తారు. ఆ స్క్రిప్ట్లో ఉంటుంది అదంతా కూడా. వాట్ యు మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ ది స్పెసిఫిక్ టీ కోడ్. ఏమేమి టీ కోడ్స్ టెక్స్ట్ ఉపయోగించాలి. ఆన్ ది డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ మెయింటైన్ ది వాట్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్, ఏ టీ కోడ్ టెస్ట్ చేయాలి, వాట్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి టీ కోడ్ టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. హూ విల్ డెవలప్ ది టెస్టింగ్ స్క్రిప్ట్? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ తర్వాత చూడండి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే వాట్ ఇన్పుట్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్, మీరు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు ఎంటర్, ఏమేమి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. విచ్ టీ కోడ్ వాంట్ టు టెస్ట్ ఫర్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్, ఏ టీ కోడ్ జిఎల్ పోస్ట్ చేయాలి, ఏ టీ కోడ్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ వీ విల్ డూ ది ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ అనేవి అన్ని కూడా చేస్తాం బేస్డ్ ఆన్ ది
టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని. టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, జిఎల్ పోస్ట్ చేశారు. ఒక పోస్ట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. డౌన్కి వెళ్ళండి. వాట్ యూ మీన్ బై టెస్ట్ కేసెస్? వాట్ యూ మీన్ బై వాట్ యూ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? రిజల్ట్ డాక్యుమెంట్ అని అర్థం. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. It is working or not based on the user acceptancy testing. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. టెస్ట్ కేసెస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ డాక్యుమెంట్ టెస్ట్ కేసులో అప్లోడ్ చేస్తారు. పోస్ట్ అయిందా లేదా? వెండర్ మాస్టర్ క్రియేట్ చేశారు, స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ప్రాపర్ గా క్రియేట్ అయిందా లేదా? సో ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. దీని ఏమంటారంటే టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. మరి మీరు ఎంట్రీ పోస్ట్ చేశారు, మరి ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అయింది. మళ్ళీ ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి కాన్ఫిగరేషన్ చేసి 1 more టీఆర్ జనరేట్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఏం చేయాలి? డిఫెక్ట్ డాక్యుమెంట్ రేజ్ చేస్తారు. ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది, వాళ్ళు ఏ తప్పు చేశారు, ఏ ఇష్యూ వల్ల తప్పు జరిగింది అనేది ఒక డాక్యుమెంట్ రేజ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. డిఫెక్ట్ డాక్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్? మీరు టికెటింగ్ టూల్ ఏం వాడతాం మనం? ఎర్రర్ వస్తే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. ఒక ఎర్రర్ ఫామ్ అయింది, ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. మరి టెస్టింగ్ టూల్స్ ఏం ఉపయోగించారు? ఎంట్రీ పోస్ట్ చేశారు, రిజల్ట్ డాక్యుమెంట్ టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తున్నారు. మరి మీరు ఏ టెస్ట్ కేసెస్ ఉపయోగిస్తున్నారు? డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ టూల్స్ ఏం ఉపయోగిస్తున్నారు? టెస్టింగ్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQCALM. It is called testing tools. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాం? రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తాం. హియర్ వీ నీడ్ టు అప్లోడ్ ది రిజల్ట్ డాక్యుమెంట్ స్క్రీన్ షాట్. ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా? అయితే అయింది, అవ్వకపోతే అవ్వలేదు. జిఎల్ మాస్టర్ క్రియేట్ అయిందా లేదా? అవ్వకపోతే అవ్వలేదు, అయితే అయింది. వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తారా లేదా? అయిందా లేదా? అయితే అయినట్లు, లేకపోతే లేదు. వెండర్ క్లియరింగ్ చేస్తారా లేదా? అయితే అయినట్లు, లేకపోతే లేనట్టు. సో ఎక్కడ అప్లోడ్ చేస్తారు? టెస్ట్ కేసెస్లో. మనం ఎక్కడ అప్లోడ్ చేస్తాము? టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తాం. ఏం అప్లోడ్ చేస్తాము? రిజల్ట్ డాక్యుమెంట్. ఎంట్రీ పోస్ట్ చేసి అయితే అయినట్లు, అవ్వకపోతే అవ్వలేదు. సో రిజల్ట్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తాం. ఎండ్ యూజర్కి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ వస్తే టికెటింగ్ టూల్స్ ద్వారా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. మరి టెస్టింగ్లో ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? మీరు ఎర్రర్ ఫామ్ అయితే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. మరి ఈ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్టింగ్ టూల్స్లో రిజల్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఏ టూల్ ఉపయోగిస్తాము? HPALM, HPQCALM. ఇవన్నీ ఇలా ఉంటాయి. HPALM అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇలాంటివి ఉంటాయి. ఇటువంటి టూల్స్ని ఉపయోగిస్తామని చెప్పాలి. ఎర్రర్ ఫామ్ అయితే ఎండ్ యూజర్ ఏమో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. అలా కాదు, సర్వీస్ నౌ కాదు, అసలు ప్రొడక్షన్ సర్వర్కే మూవ్ అవ్వలేదు, అంటే డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీలో ఉంది, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. ఏం చేస్తాం? ఇక్కడ ఏ టూల్స్ వాడతాము? అంటే రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఏ టూల్స్ ఉపయోగిస్తాము? HPALM, HPQCALM ఇట్లా ఉంటాయి. రిజల్ట్ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయటం జరుగుతుంది. HPALM, HPQCALM రిజల్ట్ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. క్లియరా కదా? ఎస్ సార్. నో సార్
రైట్. ఇది టెస్టింగ్ ప్రాజెక్ట్. ఇది మొత్తం చదవండి, అనలైజ్ చేయండి. టెస్టింగ్ ఎలా జరుగుతుంది ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. టికెట్ రేట్ చేయడానికి సర్వీస్ నో ఉపయోగిస్తారు. టెస్టింగ్ చేయడానికి HPALM, HPQCALM ఇవన్నీ ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అడగచ్చు. నెట్లో వెతుక్కొని ఫైండ్ అవుట్ చేసుకోండి మీ ప్రాజెక్ట్ ఓన్గా. క్లియర్ కదా? రైట్. సో టుమారో వేరే టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, టుమారో క్లాస్ ఉంది, 9 PM జాయిన్ అవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. అర్థమైంది అందరికీ? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అండి. టుమారో 9 PM జాయిన్ అవ్వండి. ఓకే, రైట్, బాబాయ్.